ఎటు చూసినా కానీ వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. ఇలాంటి రైనీ సీజన్లో మన డైజెషన్ అంటే జీర్ణశక్తి తగ్గిపోతుంది. ఇలాంటి టైంలో ఖర్జూరాన్ని తిన్నారనుకోండి, మీకు చక్కటి పోషకాలు అందుతాయని మీకు తెలుసా? ఖర్జూరంలో పీచు పదార్థాలు, ప్రోటీన్, పొటాషియం ఇలాంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ఇవి శరీరానికి తక్షణమే ఈ శక్తిని ఎలా అందిస్తాయి? వర్షాకాలంలో జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కానీ ఈ ఖర్జూరాన్ని తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుందని, పేగుల కదలికలు మెరుగుపడతాయని మీకు తెలుసా? ఖర్జూరంలో ఉండేటటువంటి కీలక మూలకాలు మెదడు పనితీరుని, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి. అయితే ఇది అల్జీమర్స్ లాంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందా? ఇంకొక అమేజింగ్ విషయం మీకు చెప్పాలి. ఖర్జూరంలో గ్లైసిమిక్ ఇండెక్స్ బాగా తక్కువ ఉంటుంది. అంటే మధుమేహం ఉన్నప్పుడు కూడా దీన్ని పరిమిత మొత్తాలలో ఈ ఖర్జూరాన్ని తినొచ్చు. ఇది మీకు తెలుసా? ఖర్జూరంలో కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకల్ని బలంగా ఉంచుతూ ఆస్టియోపోరోసిస్ లాంటి వ్యాధుల నుంచి కాపాడతాయి. ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఖర్జూరంలో ఉండే పొటాషియం రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది. మరి ఇది ఆ గుండె కండాలని ఆరోగ్యంగా ఉంచి గుండె సమస్యలు రాకుండా ఎలా అడ్డుకుంటుంది? ఈ కీలకమైనటువంటి అంశాన్ని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామందికి ఒక అద్భుతమైన అమృత ఫలం అంటే ఇష్టం, అదే ఖర్జూరం. కానీ వర్షాకాలం తింటే జబ్బు చేస్తుందని, లేకపోతే దీన్ని తింటే లావ్ అవుతామని, దీన్ని తింటే డయాబెటీస్ వస్తుందని, ఇలాగ ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల అపోహలు పెంచుకుంటూ ఉంటారు. అయితే ఇవి అపోహలు అనడానికి ఆధారాలు ఏమిటి? ఖర్జూరం తాలూకు అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఏమిటి? ఇది మనం వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంటే ఈ వర్షాకాలంలో ఖర్జూరాన్ని మీరు తిన్నారనుకోండి, దీని లాభాలు అన్నీ కావు. దీనికి సంబంధించినటువంటి ఆయుర్వేద దృక్పథం, అలాగే ఆధునిక దృక్పథం ఇదంతా కూడా తెలుసుకుందాం. ఇక్కడ వర్షాకాలం మనం కొన్ని సీజనల్ ఫ్రూట్స్ మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటి వాటిలో ఈ ఖర్జూరం ఒకటి. వర్షాకాలం రాగానే మన జీర్ణశక్తి కొద్దిగా మందగిస్తుంది. ఈ టైంలో తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి పోషకాలతో నిండినట్టు ఆహారం తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. అలాంటి ఆహార పదార్థాలలో ఈ ఖర్జూరం అనేది ఒకటి. ఖర్జూరం రుచికరంగా ఉంటుంది, ఉండటమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఆయుర్వేదం దీన్ని బలవర్ధకమైనటువంటి ఒక పదార్థం కింద, పోషక విలువలు ఉండేటటువంటి ఒక మంచి పండు కింద చెప్తుంది. ఆధునిక సైన్స్ కూడా ఖర్జూరం తాలూకు గొప్పతనాన్ని ధృవీకరిస్తుంది. అన్నిటికీ మించి అమేజింగ్ విషయం ఏంటంటే దీంట్లో పోషకాలు అన్నీ కావు, పుష్కలం. అలాగే ఇది శక్తికి మూలం. ఖర్జూరంలో పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల ఖర్జూరం నుంచి సుమారుగా 277 క్యాలరీల శక్తి మీకు లభిస్తుంది. పీచు పదార్థం అంటే ఫైబరు, ప్రోటీను, పొటాషియం, మెగ్నీషియం, కాపర్ ఇలాంటి ముఖ్యమైనటువంటి ఖనిజాలు దీంట్లో ఉంటాయి. ఇవి శరీరానికి ఇమ్మీడియట్గా ఒక తక్షణమైనటువంటి శక్తిని అందిస్తాయి. ఆయుర్వేదం ప్రకారంగా ఖర్జూరం మధుర రసం కలిగి ఉంటుంది. ఇతర అనురసాలు ఉంటాయి, కానీ మధురం ప్రధానం. ఇది శరీరానికి బలాన్ని ఇస్తుంది, వాతదోషాన్ని తగ్గిస్తుంది. వర్షాకాలం వాతదోషం ఎక్కువ ఉంటుంది, అందుకే మజిల్ పెయిన్స్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అందుకే ఖర్జూరం తినడం శ్రేయస్కరం. దీంట్లో ఉండేటువంటి సహజమైన చక్కెరలు గ్రాహి గుణాన్ని కలిగి ఉంటాయి. ఇది ఆ శారీరక కణజాలాన్ని పెంచుతుంది. అలాగే ఇది ఒక వీక్నెస్ వల్ల, కలుషిత ఆహారం తినడం వల్ల అయ్యేటువంటి విరేచన లాంటి వాటికి ఒక మంచి యాంటీడోట్ కింద కూడా పనిచేస్తుంది. ఇక జీర్ణ ఆరోగ్యానికి ఇది పెట్టింది పేరు, మలబద్ధకానికి ఇది చెక్ పెడుతుంది. ఇదొక అద్భుతమైన విషయం. వర్షాకాలంలో జీర్ణ సంబంధ సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి. ఖర్జూరాన్ని తినడం వల్ల జీర్ణ సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. ఖర్జూరంలో ఉండేటటువంటి ఆ ఫైబర్ అంటే పీచు పదార్థం ఆహారం జీర్ణ అవటాన్ని పెంచుతుంది. ఇది పేగుల కదలికల్ని ఆరోగ్యంగా ఉంచుతూ మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో దీనికి ఒక భేదన కర్మని గురించి చెప్పారు. అంటే ఏదైనా ఒక మధుర రసం ఏం చేస్తుంది అంటే ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ని సెక్రెట్ చేస్తుంది. దీంతో మలం అనేది సజావుగా జరుగుతుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది.
పేగుల శుద్ధికి ఇది సహాయపడుతుంది. దీంట్లో ఉండేటువంటి తీయదనం, జిగురు స్వభావం పేగుల గోడలకి సంబంధించినటువంటి పొడిదనాన్ని తగ్గిస్తాయి. మలాన్ని సులభంగా బయటికి పంపడానికి ఇది సహాయపడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మెదడు పనితీరు దీంతో పెరుగుతుంది. జ్ఞాపక శక్తి ప్రధానంగా దీంతో ఇంప్రూవ్ అవుతుంది. ఖర్జూరంలో ఉండేటువంటి కీలకమైన మూలకాలు మెదడు పనితీరుని ఇంప్రూవ్ చేస్తాయి. ఖర్జూరం క్రమం తప్పకుండా తీసుకుంటుంటే మతిమరుపు తగ్గుతుంది. ఎందుకంటే ఒక బ్రెయిన్కి నరిష్మెంట్ లాగా ఉపయోగపడుతుంది. అల్జీమర్స్ లాంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా దీంతో తగ్గించుకోవచ్చు. ఖర్జూరంలో యాంటాక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడులో ఉండేటువంటి కణాలని ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తాయి. ఆయుర్వేదం ప్రకారంగా ఖర్జూరం మేధ్య రసాయనలాగా పనిచేస్తుంది. ఇది జ్ఞాపక శక్తి, అలాగే అన్నిటికి మించి ఫోకస్ అంటే ఏకాగ్రతను పెంచుతుంది. బ్రాహ్మీ లాంటి మెదడుకి శక్తి ఇచ్చే మూలికలతో కలిపి దీన్ని తీసుకున్నాను అనుకోండి, దీని ప్రయోజనం అమోఘం. అన్నిటికీ మించి ఒక అద్భుతమైన ఆసక్తికరమైన విషయం ఏంటంటే రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అవటానికి తీయగా ఉన్నప్పటికీ కూడా ఇది దీని ప్రత్యేకత. అంటే ఈవెన్ డయాబెటిక్స్ కూడా నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ ఖర్జూరాన్ని పరిమిత మొత్తాలలో తీసుకోవచ్చు. ఇదొక ముఖ్యమైన విషయం. ఖర్జూరంలో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారంటే ఏదైనా సరే ఒక ఆహార పదార్థం తాలూకు ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ని బట్టి అది షుగర్లో మంచిదా కాదా అని చెబుతూ ఉంటాం. ఖర్జూరంలో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా చాలా తక్కువ ఉంటుంది. మోడరేట్ అంటే మినిమం టు మోడరేట్లో ఉంటుంది. మరి పీచు పదార్థాలు ఏమో ఎక్కువ ఉంటాయి. ఖర్జూరాన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉండటం అనేది విశేషం. కాకపోతే దీన్ని డోస్కి కట్టుబడి తీసుకోవాలి. అంటే రోజుకి 1 నుంచి 3 ఖర్జూరాన్ని పండిన ఖర్జూరాలను తీసుకోవచ్చు. ఇది రక్తంలో చక్కెరని నెమ్మదిగా విడుదల చేస్తుంది. దీంతో ఇన్సులిన్ స్థాయిలు అదుపులో ఉంటాయి. డయాబెటిక్స్ అంటే మధుమేహంతో బాధపడేవాళ్ళు దీన్ని పరిమితంగా చెప్పుకున్నట్టుగా 1 నుంచి 3 ఖర్జూరం పండని రోజుకి తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎముకలకి ఇది బలాన్ని ఇస్తుంది. అంటే ఆస్టియోపోరోసిస్ లాంటి ఆ బోలు ఎముకల వ్యాధుల నుంచి ఇది మిమ్మల్ని రక్షిస్తుంది. ఖర్జూరంలో కాల్షియం, ఫాస్ఫరస్ ఇవన్నీ ఉంటాయి. ఇవి ఎముకల్ని బలంగా ఉంచుతాయి. ఖర్జూరం తింటే ఆస్టియోపోరోసిస్ లాంటి ఎముక సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. వైటమిన్ కే, మెగ్నీషియం ఇలాంటివి ఎముకల సాంద్రతను పెంచడానికి అవసరం. ఇవి ఈ ఖర్జూరంలో ఉంటాయి. ఇంకొకటి ఆహారం ద్వారా మనం ఏది ఎక్స్పెక్ట్ చేస్తామంటే శక్తి. అయితే ఇది రెట్టింపు శక్తిని ఇస్తుంది. తక్షణమే ఒక గ్లూకోజ్ తీసుకున్నట్టుగా మీకు స్పాట్లో ఎనర్జీని పెంచుతుంది. ఖర్జూరంలో సహజమైన చక్కెరలు ఎక్కువ ఉంటాయి. ఇవి తక్షణమే మీకు శక్తిని రిలీజ్ చేస్తాయి. శారీరక శ్రమ చేసే వాళ్ళకి, క్రీడాకారులకి ఇది మంచి ఆహారం. వ్యాయామానికి ముందు లేదా తర్వాత ఖర్జూరాన్ని సింపుల్గా తీసుకుంటే హెవీగా ఉండదు. అదే సమయంలో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎనర్జీ స్థాయిలు తగ్గుతాయి. అలసట ప్రధానంగా తగ్గుతుంది. అతి ప్రధానమైన విషయం ఏంటంటే గుండె ఆరోగ్యాన్ని దీంతో పెంచుకోవచ్చు. రక్తపోటు దీంతో అదుపులో ఉంటుంది. ఖర్జూరంలో ఉండే పొటాషియం రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది. దీంట్లో ఉండే మెగ్నీషియము ఆ గుండె కండాలని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో ఆ గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. పొటాషియము రక్తనాళాలని సడలించి ఆ రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అది దీంట్లో బ్యూటీ. ఇక ఖర్జూరాన్ని ఒక ఆహార ఔషధం కింద తీసుకోవాలనుకున్నప్పుడు ఇతర మూలికలతోటి, ఇంటి చిట్కాలతోటి దీన్ని కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. వర్షాకాలంలో ఖర్జూరంతో పాటు వీటిని కలిపి తీసుకోవచ్చు. అంటే ఒకే ఖర్జూరంలాగా కాకుండా ఏమిటివి ముందుగా చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది. తులసి అపేత రాక్షసి అంటారు. విష్ణుప్రియ అని పేరు. ఆసిమం శాంక్టం. ఈ తులసి ఆకుల్ని నమలటం లేదా తులసి టీని తాగటం ఇలా చేస్తూ ఉంటే ఖర్జూరంతో పాటుగా జలుబు తగ్గుతాయి. దీంట్లో యాంటీమైక్రోబియల్ గుణాలు ఈ శ్వాసకోశ వ్యవస్థని వీటికి బలాన్ని ఇస్తాయి. అలాగే ఇంకొకటి మీరు ఎడ్యువెంట్గా తీసుకోదగినటువంటి ఒక మంచి ఆయుర్వేద మూలిక ఉంది. పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ, అశ్వగంధ, విథేనియా సామ్నిఫెరా దీన్ని కూడా ఈ ఖర్జూరంతో పాటు మీరు తీసుకోవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజుకి 3 నుంచి 5 గ్రాముల అశ్వగంధ పొడిని పాలతో కలిపి ఖర్జూరం కూడా కలిపి తీసుకుంటే శక్తివంతంగా మీకు పనిచేస్తుంది. ఇక అతి ముఖ్యమైనది తిప్పతీగ, టినోస్పురా కార్డిఫోలియా. ఇది కూడా అంతే. తిప్పతీగని మీరు ఖర్జూరంతో కలిపి తీసుకోవచ్చు. దీన్ని గుడుచి అంటారు. గుడుచి సత్వం పేరుతో దొరుకుతుంది. మీరు ఖర్జూరం తీసుకొని స్ప్లిట్ చేసి గింజ తీసి దాంట్లో కొంచెం గుడుచి సత్వం వేసి 1 గ్రాము
దాన్ని మీరు కలిపి తిన్నారనుకోండి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జ్వరం, ఇన్ఫెక్షన్స్ ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతుంది. దీన్ని సాధారణంగా ఒకవేళ తిప్పతీగ డైరెక్ట్ పొడి అయితే 3 నుంచి 6 గ్రాములు, ఉడుచి సత్వం అయితే 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ వరకు మీరు దీన్ని తీసుకోవచ్చు. అయితే అసలైన విషయం ఒకటి ఉంది. నేరుగా ఖర్జూరాన్ని తీసుకోవాలనుకుంటే దీన్ని ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకోవాలి. ఖర్జూరాన్ని స్నాక్ లాగా మీరు నేరుగా తీసుకోవచ్చు, ఉదయం అల్పాహారంలో తీసుకోవచ్చు, స్మూతీలలో కలుపుకోవచ్చు, పాలతోటి కలిపి రాత్రి పడుకునే ముందు తాగొచ్చు, మంచి నిద్ర పడుతుంది. ఇది ఒక సహజమైన స్వీట్నర్ లాగా పనిచేస్తుంది. కాబట్టి తీపికి బదులుగా తీపి పదార్థాల స్థానంలో ఖర్జూరాన్ని తీసుకోవచ్చు. ఇలా ఎలా అయినా తీసుకోవచ్చు. వర్షాకాలంలో తేమ, చల్లటి వాతావరణం వల్ల అగ్నిమాంద్యం అంటే జీర్ణశక్తి తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. ఖర్జూరం సులభంగా జీర్ణం అవుతుంది, శరీరానికి అవసరమైనటువంటి పోషకాలను అందిస్తుంది. ఇది ప్రత్యేకత ఏమిటంటే తీయగా ఉన్నప్పటికీ కఫం పెరగకుండా చూసుకుంటుంది, వాతాన్ని అదుపులో ఉంచుతుంది. ఈ వర్షాకాలం మీ ఆహారంలో ఈ ఖర్జూరాన్ని చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యంగా మీరు శక్తివంతంగా ఉండొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష ఇవన్నీ నెరవేరుతాయి. అలాగే ఇంకొక విషయం, మీరు ఖర్జూరాన్ని ఇష్టపడతారా? అంటే దీన్ని ఫుడ్ లాగానా, స్నాక్ ఐటమ్ లాగానా, లేకపోతే ఇంట్లో మీ అమ్మో, బామ్మో, నానమ్మో తెస్తే అప్పుడు తినేవాళ్ళ, ప్రత్యేకించి పనిగట్టుకొని తినేవాళ్ళ? అలాగే దీంతో ఏమన్నా డిషెస్, స్వీట్ మీరు తయారు చేసుకున్నారా? ఏదైనా సమస్యలు మీరు తగ్గించుకున్నారా? ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది మన తోటి సబ్స్క్రైబర్స్కి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉపయోగపడుతుంది. దీంతో ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.